హాయ్ గాయ్స్! 'ప్రభాస్' అన్న లేటెస్ట్ మూవీ 'కల్కి'. సో, సినిమా అయితే చూసేసాను భయ్య. ఏముందిరా భయ్ సినిమా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. హాలీవుడ్‌కి మైండ్ బ్లాక్ అవుద్ది ఈ సినిమాతోటి. ఈ రేంజ్‌లో ఎలివేషన్స్ హాలీవుడ్‌లో కూడా లేవు. హాలీవుడ్‌కి మించిన ఎలివేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ సినిమా చూస్తే మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా అవుతుంది. ఇది మాత్రం పక్కా. 'బాహుబలి' తర్వాత చూసుకున్నట్టయితే బాలీవుడ్ ఇండస్ట్రీ ఏమాత్రం బాలేదు. మన తెలుగు సినిమానే ఆదరించారు. మన తెలుగు సినిమాలే బాలీవుడ్‌లో కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో, ఇప్పుడు 'కల్కి' సినిమా తర్వాత కూడా హాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే అవుతుంది బాలీవుడ్ లెక్కనే. టికెట్ ప్రైస్ పెంచితే పెంచారు గానీ, నేనైతే ఫుల్లు సాటిస్ఫై అయ్యాను. నేను పెట్టిన టికెట్ ప్రైస్‌కి 100కు 1000% న్యాయం జరిగింది. ఇది మాత్రం నిజం. సినిమాలో మెయిన్‌గా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ భయ్యా 3డీలోనే చూశాను నేను. యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేదు. మైండ్ పోయింది నాకైతే. ఇంకా నా మైండ్‌లో నుంచి పోవట్లేదు. మళ్ళీ సినిమాను చూస్తా. నేను సోలోగా సింగిల్‌గా వెళ్లి చూశాను సినిమాని. నాకు ఒకటే టికెట్ దొరికింది కాబట్టి, ఇప్పుడు మళ్ళా మా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంకోసారి సినిమాకెళ్తాను. వాళ్ళు కూడా 'ప్రభాస్' ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చూస్తారు రిపీటెడ్‌గా. సో, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో కలిసి సినిమా అయితే కంపల్సరీ చూస్తాను. సో, సినిమా అయితే మస్త్ అనిపించింది నాకు. సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అసలు. తోపు మ్యూజిక్ భయ్యా. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ మనకు వీడియో సాంగ్స్‌లో కూడా బాగానే ఉన్నాయి. అండ్ సినిమాలో కామెడీ కూడా మంచిగున్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. అండ్ సినిమాలో ఇంకా మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అవన్నీ నేను రివీల్ చేయను. స్పాయిల్ అవుతుంది. సో, ఇంకా మనం ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి సన్నివేశాలు, ఇంకా ఇంకా అద్భుతాలైతే ఉన్నాయి. సో, అంతా నేను రివీల్ చేయదలుచుకోలేదు. అందరూ థియేటర్‌లో మంచిగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి కాబట్టి. సో, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 4.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు చూసినట్లయితే మీకు ఇలా మీద కామెంట్ చేయండి. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.